Audio Jungle. Audio Jungle. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయం పునర్నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంపీఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్ సల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరం నడిబొడ్డున మహారాణిపేట దండు బజార్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భూబకాసురుల చేతిలో పడి 33 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకుని 2010లో కూల్చివేయడం జరిగిందన్నారు. పౌర గ్రంథాలయ సేవ సమితి అనేక మంది పూర్వ ప్రముఖుల పోరాట ఫలితంగా 2014లో 2010 నాటి లీజు ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అయినా నేటికి ఆ గ్రంథాలయం పునర్నిర్మాణం చేపట్టలేదని, ఫలితంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇంతటి మహానగరంలో సరైన ప్రభుత్వ గ్రంథాలయం లేక అనేక ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంపై కబుర్లు చెప్పే గత ప్రభుత్వాలలోనే ప్రజల ప్రతినిధులు, అమాత్యులు, ఐఏఎస్ అధికారులు తదితరులకు గ్రంథాలయం అవసరం పట్టలేదని విమర్శించారు. గ్రంథాలయ భవనం పునర్నిర్మాణం కోసం ఉద్యమం ఉధృతం చేయాలని తలపెట్టామని స్పష్టం చేశారు. చెందినటువంటి స్థలం అక్కడ ఉన్న పాత భవనాన్ని కూలగొట్టి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. కొత్త భవనాన్ని ఇంతవరకు నిర్మించలేదు. మధ్యలో కాజేయడానికి దాన్ని చేసిన ప్రయత్నాలన్నీ కూడా వమ్మయ్యాయి. ఇప్పుడు అక్కడ స్థలంలో బిల్డింగ్ కట్టడానికి నిధుల కొరత ఎంత మాత్రం లేదు. దాదాపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక 200 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకి బకాయి పడింది. అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర కూడా పని ప్రారంభించడానికి నిధులు ఇప్పుడు ఉన్నాయి. ప్రారంభించాలని ఎప్పుడో గవర్నమెంట్ చెప్పినప్పటికీ అడుగు ముందుకు పట్టడం లేదు. గత ప్రభుత్వం తాలూకా నిష్క్రియాపరత్వం, ఏ అడుగు ముందుకు వేయని ఆ పరిస్థితికి ప్రజలు దానికి తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వెంటనే ఆ పని ప్రారంభించి తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము మారాము, మేము ప్రజలందరూ చెప్పింది వింటాము, ఆచరణలో చూపిస్తాం, మా తేడాన్ని మీరే చూస్తారని చెప్పి ప్రకటించారు. ఆ తేడాన్ని ఆచరణలో వాళ్ళు చూపించాలంటే, ప్రజలు విశ్వసించాలంటే దానికి ఒక గీటురాయిగా ఒక నెల్లాళ్లలోపు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగాలని గ్రంథాలయ సంస్థ పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని విద్యామంత్రిగా ఉన్న లోకేష్ గారికి, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారికి కూడా ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని స్వయంగా కలిసి కూడా ఈ విషయాన్ని వారికి త్వరలో తెలియజేస్తాం. ఈ కొత్త ప్రభుత్వం కూడా కదలకపోతే రూపొందించాల్సిన కార్యాచరణ భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం.